పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేప్పటికి ఆయన పదవుల కోసం ఆశించే మనిషి కాదు. త్యాగం తప్ప స్వార్థం లేదు. దేనికైనా కూడా త్యాగాన్ని సిద్ధపడతాడు ఆయన. కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకుండా అంటే నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఆలోచన తప్ప వేరే లేదు. అంచేత ముందుగా మనం చేయాల్సిన పని ప్రజల్లో నమ్మకం కలిగించడం. అనేక స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఈ మట్టి ఇసుక తవ్వి అక్రమంగా గడించిన ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. నేను ఇంత చేశాను కదా అని చెప్పి మీకు ఇట్లా అనిపించడం కానీ అట్లా అవనిగడ్డ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే చాలా తక్కువ సమయంలో వెళ్ళే విధంగా అనుకోకుండా చంద్రబాబు గారు తెలుగుదేశంలోకి ఆహ్వానించడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, ఆయన ముందు చూపుతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించగలరన్న నమ్మకం మాత్రం మనకుంది. మీలో ఈ గాంధీ తత్వం అనేది ఎందుకు ఇంతలా? గ్రంథాలయాలు అన్నీ కూడా గాంధీ గారి తత్వాన్ని ప్రబోధించే పుస్తకాలు ఉండేవి. అంచేత అవన్నీ నేను చదువుతూ ఉండేవాడిని. ఆ ఆలోచన రావటం వాళ్ళ దేశానికి కొంచెం ప్రమాదకరమైన అంశంగా మారిపోయింది. చాలామంది భర్తలను కోల్పోయారు, భార్యలను కోల్పోయారు. మండలి బుద్ధప్రసాద్ గారు ఏదన్నా తీసుకున్నారు అంటే సీరియస్గా దానికి అంటే చర్యకు ప్రతిచర్య చాలా తీవ్రంగా ఉంటుంది. లక్షలకే కార్పణ్యాలకు నిలయం ఇక్కడ. మళ్ళీ అలాంటి దోపిడీలు, అలాంటి అక్రమాలు, అలాంటి అరాచకాలు మనం కూడా చేస్తే హత్యలు జరుగుతాయి, ఇంకే రకరకాలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, రకరకాలు జరుగుతాయి. ప్రేరేపించడానికి ఉండాలి తప్ప సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి రాజకీయాలు ఉండకూడదు. జనసేన నుంచి ఉన్నంత యువతే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పిన తాపత్రయం ఉంటుంది. ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. విద్యలో ఏదైతే తెలుగు మాధ్యమం అనేది అవసరం లేదు అని తీసేసినప్పుడు భాష ఎప్పుడైతే నశిస్తుందో జాతి నశిస్తున్న సత్యం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ తప్ప మరొకరు ఉండరు. మన కన్నడ మాధ్యమానికి అవకాశం ఇస్తున్నారు, ఒడిశా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, కానీ తెలుగుకి అవకాశం ఒకటి ఆంధ్రప్రదేశ్. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చు? చెప్పిందంతా అదే కదా.